రైట్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మనందరి ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మొట్టమొదటి హృదయపూర్వక వందనాలు. అలాగే మీ పక్కన వాళ్ళకు వందనాలు చెప్పండి. మీ పక్కన ఉన్న వాళ్ళకు కూడా వందనాలు చెప్పుకోండి. రైట్. దేవుని వాక్యంలోకి వెళ్దాం రండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఇర్మియా ప్రవచన గ్రంథం 31వ అధ్యాయం. ఇర్మియా ప్రవచన గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతాను. చాలా జాగ్రత్తగా మీరు ఆలకించాలని ప్రభువునాన్ని బట్టి మనవి చేస్తున్నాను. ఇర్మియా ప్రవచన గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనం. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీ వందనాలు. చదవబడిన లేఖంలో నుండి మాతో మీరు మాట్లాడమని, వింటున్నటువంటి బిడలకు ఆత్మీయమైనటువంటి సందేశాన్ని మీరు అందించి, నీ సేవకుడు నన్ను మరుగుపరిచి నీ నోటి బూరగా మీరు వాడుకొని కృప చూపించమని, నీ ప్రజలతోనూ నాతోనూ మీరు మాట్లాడి బలపరచమని యేసు ప్రభువు నామములో అడిగి వేడుకొనొచ్చు ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నావు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నావు, విడువక నా ఎడ కృప చూపుచున్నావు, విడువక నా ఎడ కృప చూపుచున్నావు. ప్రేమ 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 శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నావు, పర్వతములన్నీ కదలినా మెట్టాలన్నీయు తత్తరిల్లినను, పర్వతములన్నీ కదలినా మెట్టాలన్నీయు తత్తరిల్లినను, విడువక నా ఎడ కృప చూపుచున్నావు, విడువక నా ఎడ కృప చూపుచున్నావు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నావు. మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. దేవుని వాక్యంలో మనం చదువుకున్నటువంటి ప్రాముఖ్యమైన మాట, చాలా కాలము క్రిందట యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగున నాతో మాట్లాడుతుంది అని చెప్తూ ఉన్నాడు. ఎవరి కొరకు దేవుని వాక్కు ప్రత్యక్షమైంది అంటే, నశించిపోతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజల కొరకై దేవుని యొక్క పాద సన్నిధిలో విలపించి కన్నీరు గారుస్తూ దైవజనుడు ప్రవక్త అయినటువంటి ఇర్మియా ప్రార్థన చేస్తున్నప్పుడు, అతడు చేస్తున్న ప్రార్థన దేవుడు ఆలకించి ఇశ్రాయేలు ప్రజలను దర్శించడానికి, వాగ్దానపూర్వకంగా వారితో మాట్లాడడానికి, ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితులను స్థితిగతులను బాగు చేయడానికి దేవుడు వారితో మాట్లాడడానికి కొరకై ఇర్మియాకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రత్యక్షమయ్యి ఆయన ఓ ప్రత్యేకమైన వాగ్దానాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. అది ఏంటి అంటే, చాలా కాలము క్రిందట యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగున నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఏమన్నా నాతో మాట్లాడాడు అంటే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనందరికీ తెలుసు, ఇర్మియా అనగా అర్థం యెహోవాయే స్థిరపరిచేవాడు, యెహోవాయే ఘనపరిచేవాడు, యెహోవాయే మన పరిస్థితులలో నుండి మనలో లేవనెత్తగలిగిన వాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అయితే దేవుని వాక్యములో మనం గమనించినప్పుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితి, ఇశ్రాయేలు ప్రజల యొక్క స్థితిగతులు, వారి యొక్క పరిస్థితులు ఎలాగున్నాయో మరి రాత్రి కూడా మీకు జ్ఞాపకం చేస్తూ నేను చెప్తూ వచ్చాను. దేవుని వాక్యములో ఒక మాట మీకు జ్ఞాపకం చేసి
ముందుకెళ్ళడానికి కొరకే ఆశపడుతున్నాను. రండి, దేవుని వాక్యములు మనం గమనించినప్పుడు ఇర్మియా ప్రవచన గ్రంథం 16వ అధ్యాయం, ఇర్మియా ప్రవచన గ్రంథం 16వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. ఆలకించుడి, మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయము కాఠిన్యము చొప్పున నడుచుకొనుచున్నారు. మీకు మీ పితరుల కంటే విస్తారముగా చెడుతనమును చేసి ఉన్నారు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు దేవుడు తన దైవజనుడైన ఇర్మియా ద్వారా దేవుడు తన ప్రజలతో మాట్లాడడానికి ఉద్దేశించాడు? దేవుడు తన ప్రజలతో ప్రత్యక్షమై ఇర్మియా గారి ద్వారా మాట్లాడడానికి ఆ అవకాశం ఎందుకు కలిగింది అంటే, ఇశ్రాయేలు ప్రజలు ఎలాగున్నారు అంటే, వారు దేవుని మాట వినడం లేదంట. ఎవరు మాట వినట్లేదు? అమ్మ మాట వింటాం, నాన్న మాట వింటాం, భర్త మాట వింటాం, భార్య మాట వింటాం, బంధువుల మాట వింటాం, స్నేహితుల మాట వింటాం, అందరి మాటలు వినసొంపుగా వింటాము. కానీ అసలు వచ్చిన సమస్యల్లా ఎక్కడంటే, జీవము కలిగిన దేవుని మాట వినలేకపోతున్నాం. ఎవరి మాట వినాలి? వినకూడనటువంటి మాటలన్నీ వింటాం. లేనిపోయిన మాటలన్నీ విని హృదయాన్ని పాడు చేసుకున్నటువంటి పరిస్థితులు, హృదయాంతరంగాలలో మరి చెడుగును నింపుకున్న పరిస్థితులు మన హృదయాల్లో ఉన్నాయి. కానీ ఎవరి మాట వినాలి అని ఆశిస్తున్నారు అంటే, జీవము కలిగిన దేవుని మాట వినాలి. దేవుని మాట వినలేదు ఇశ్రాయేలు ప్రజలు. దేవుని యొక్క మార్గములో నడుచుకోకుండా వారి హృదయం కఠినమైపోయి వారి ఇచ్చకొచ్చినట్లుగా, వారి ఇష్టం వచ్చినట్లుగా, వారి ఇష్టానుసారంగా వారు నడుస్తూ ఉన్నారు. అంతేకాదు, వారి పితరుల కంటే అత్యధికమైనటువంటి మరి చెడిపోయిన క్రియలు, దేవునికి అసహ్యమైనటువంటి కార్యాలు వారు చేస్తూ దేవుని దుఃఖపరుస్తున్నట్లుగా దేవుని వాక్యములో మనం గమనించగలం. దేవునికి మహిమ కలుగును గాక. అయితే దేవుడు అలాగున చెడిపోతున్న వారిని, అలాగున దేవుని మాట వినకుండా వారిని, అలాగున వారి ఇష్టానుసారంగా హృదయమును కఠినపరుచుకొని వారి ఇష్టం వచ్చినటువంటి వంకర త్రోవల్లో నడుస్తున్నటువంటి వారితో కూడా దేవుడు వారిని పోగొట్టుకోవడం ఇష్టం లేక, దేవుడు వారిని సరిచేయాలని, దేవుడు వారి జీవితాన్ని మలచాలని, దేవుడు వారి జీవితాన్ని మరి ప్రేమిస్తూ ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమించుచున్నాను, విడువక నీ ఎడల కృప చూపుతున్నాను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సహజంగా ఓ వ్యక్తి పాపం చేస్తానో, ఓ వ్యక్తి బలహీనతలో ఉండో, ఓ వ్యక్తి అవిధేయకరమైనటువంటి జీవితం లోకములో జీవిస్తూ మనకు కనబడితే మనము వాళ్ళని దూషిస్తాం, మనం వాళ్ళని అసగించుకుంటాం, మనం వాళ్ళ గురించి లేనిపోయినటువంటి వ్యతిరేకమైన వ్యర్థమైన ఆలోచన కలిగి సూటిపోటి మాటలతో గాయపరుస్తూ మాట్లాడతాం. అయితే జీవము కలిగిన దేవుడు అలాంటి వాడు కాదు. మానవుని వంటి స్వభావం కలిగిన వాడు కాదు. నరరూపమెత్తి ఈ లోకానికి వచ్చాడు కానీ, మనిషిగా ఈ లోకం అవతరించాడు కానీ, మానవునికున్నటువంటి ఇలాంటి మనస్సు నా యేసయ్యకి లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ఎలాంటి వాడంటే, చెడినవాడా నైనా నన్ను చేరదీసి బ్రోచినావు, చెడినవాడా నైనా నన్ను చేరదీసి పడిన నాదు గోతి నుండి పడిన పైకి లేవా నెత్తినావు, పైకి లేవా నెత్తినావు, భజన చేయొచ్చు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. హల్లెలూయా. చెడినవాడు, పాడైపోయినవాడు, లోకములో అసహ్యంగా అభ్యంతరంగా మనకు కనబడితే వారిని దూషిస్తాం, వారిని అసలు దగ్గరకు రావడం వాడికి ఇష్టపడం. మనం మానవునికి దేవునికి ఉన్న వ్యత్యాసం ఏంటి అంటే, మనమేమో పాపాన్ని ప్రేమిస్తాం, మనిషిని ద్వేషిస్తాం. అయితే దేవుడు అలా కాదు, పాపాన్ని ద్వేషిస్తాడు, పాపము చేస్తున్నటువంటి అలాంటి వారిని ఆయన కౌగిలిలోకి చేర్చుకుంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామం పడదాం. హల్లెలూయా. అందుకనే మనకున్నటువంటి బలహీనతను బట్టో, మనకున్న అవిధేయతను బట్టో, మనకున్నటువంటి పాప సంబంధమైన ఈ లోకపరమైన కార్యాలను బట్టి వాస్తవానికి దేవుని ప్రేమ చేత మనము ప్రేమించబడడానికి అర్హులము కాదు. అయినా దేవుడు అంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నాను అన్నాడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనాన్ని మీరు చదివితే, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనం మీరు చదివితే అక్కడ ఇలాగ రాయబడతా ఉంది, ఆయనే మొదట మనలను ప్రేమించెను అని రాశాడు. అక్కడ మనం ప్రేమించలా దేవుణ్ణి. ఎవరు ప్రేమించాడు? ఆయనే మనల్ని ప్రేమించాడు. ఆయనే మొట్టమొదటిగా
మనల్ని ప్రేమించాడు కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం ప్రకారముగా దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, ఎన్నుకున్న వారికి, ఏర్పాటు చేయబడిన వారికి సమస్తాన్ని సమకూర్చి నా యేసయ్య మేలుకరంగా జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుని వాక్యములో మనం శ్రద్ధగా గమనించినప్పుడు, దైవ గ్రంథములో మనం చూసినప్పుడు అక్కడ ఇలాగూ మాట్లాడుతూ ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రికలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. అక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను మొదటగా మిమ్మల్ని ప్రేమించాను కనుక మీ నుండి నేను ఏం ఆశిస్తలేదు, మీరు కూడా నన్ను ఏం చేయాలి? ప్రేమించాలి. మీరు నన్ను ప్రేమిస్తే నా చేత కూడా మీరు ఏం చేయబడతారు? ప్రేమించబడతారు. ఇశ్రాయేలు ప్రజల గురించి ఈ దినాన దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్న నిన్ను గురించి దేవుని ఉద్దేశం చెప్తున్నాను. అదేంటి అంటే, నీవు ఆయనను ప్రేమించాలి, ఆయన కూడా నిన్ను ప్రేమిస్తాడు. ఆయన నిన్ను ప్రేమిస్తే, నీవు ఆయన్ని ప్రేమిస్తే నీకన్నిటిలో అత్యధికమైన విజయాన్ని నా దేవుడు అనుగ్రహిస్తాడు. నీకన్నిటిలో, అన్ని విషయాలలో ఏదేది నీవు సమకూర్చబడడానికి ప్రయాసపడుతున్నావో, ఏదేది నీవు సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నావో, ఏదేది నేను నా బిడ్డల కొరకు, నా భార్య కొరకు, నా కుటుంబం కొరకు, నా పరిస్థితుల కొరకు, నా యజమానుడి కొరకు అది సమకూర్చాలి, ఇది సమకూర్చాలని నీవు అనుకుంటున్నావు, కానీ నీ వల్ల కాదది. ఎవరు సమకూర్చాలి అంటే, జీవము కలిగిన దేవుడు నీకు సమకూర్చడానికి ఆయన నువ్వు ప్రేమిస్తే నీ కొరకు అన్నిటినీ మేలుకరంగా నా దేవుడు సమకూర్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అన్నిటినీ సమకూర్చే దేవుడు నిన్ను అడుగుతున్నటువంటి ప్రత్యేకమైనటువంటి మాట ఏంటంటే, నీవు ఆయన్ని ప్రేమించాలి. మార్కు సువార్త 12వ అధ్యాయము 30-31 వచనాల్లో మీరు చూస్తే, మార్కు సువార్త 12వ అధ్యాయము 30వ వచనం 31వ వచనం మీరు చదివితే అక్కడ అంటాడు, నీ దేవుడని యెహోవాను పరిపూర్ణముగా ప్రేమించాలి, అలాగే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇది ఆజ్ఞలలో ప్రాముఖ్యమైన ఆజ్ఞ అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు దేవుని మాట వింటున్నా నీవు? దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నావా? దేవుని యొక్క ప్రేమ చేత నువ్వు నడిపించబడ్డానికి, శాశ్వతుడైన ఆ దేవుని ప్రేమ చేత నీవు నింపబడ్డానికి ఆశిస్తూ ఉంటే, దేవుడు నీ నుండి ఆశిస్తున్న మొట్టమొదటి ఆజ్ఞను నీవు పాటించాలి. అదేంటో తెలుసా? నీవు దేవుని ప్రేమించగలగాలి. ఊరికే పాడేమంటే, ప్రేమిస్తానయ్యా, అధికంగా నిన్నే ప్రేమిస్తాను ప్రభువా, నీవు తప్ప నాకు ఇంకెవరు లేరయ్యా. నిజంగా దేవుని ప్రేమించే వారి జీవితాలు ఎలాగుంటాయి? నిజంగా దేవుని ప్రేమిస్తున్నానని చెప్పుకుంటా నీ వ్యక్తిగత జీవితం ఎలాగుండాలి? కీర్తనల గ్రంథం 97వ కీర్తన 10వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఇలాగ రాయబడతా ఉంది. కీర్తనల గ్రంథం 97వ కీర్తన 10వ వచనంలో రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే, నన్ను ప్రేమించేవారు చెడుతనమును అసహించుకుంటారు అన్నాడు. ఎవరిని ప్రేమించేవారంట? నిజంగా నీవు దేవుని ప్రేమిస్తుంటే, లోకమునైనను, లోకములో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవముడమ్మమైనను, లోకములో ఉన్న ఏ చెడుగునైనను, పాపాన్నైనను, అవిధేయతనైనను, లోకములో ఉన్న ఏ స్థితిగతులను నీవు ప్రేమించవు. నిజంగా నీవు దేవుని ప్రేమిస్తూ ఉంటే ఈ లోకములో ఉన్నదంతా చెడుగే. మంచి ఎక్కడైనా కనపడిద్దా? మంచోళ్ళు ఎక్కడైనా కనపడతారంటే ప్రతి మనిషిలో ఏదో ఒక అవిధేయత, ప్రతి మనిషిలో మరి పైకి బాగా కనబడొచ్చేమో కానీ అంతరంగములో ఏదో ఒక మూలన ఏదో ఒక బలహీనత. కొంతమందికేమో మరి బయటపడిపోతారు, కొంతమంది ఏమో ఘరానా దొంగల్లాగా ఎక్కడో మూలన హృదయములో ఎక్కడో చోట ఒక బలహీనత దాచబడింది. అది మూలనున్నదైనా, అది బహిరంగంగా బయలుపరచబడేదైనా, ఒకవేళ రహస్యమైందైనా నా దేవుని కనుదృష్టి నుండి తప్పించుకోలేవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక నీవు నిజంగా దేవుని ప్రేమిస్తున్నావు అంటే, నేను ఆ యేసయ్యని ప్రేమిస్తున్నానయ్యా, నా యేసయ్య కొరకు నేను జీవిస్తున్నాను, నా యేసయ్య కొరకే నా ప్రాణాన్ని నేను అప్పగించగలను అని నీవు అనగలిగితే, నీవేం చేయాలంటే లోకములో ఉన్న చెడుతనాన్ని అసహించుకోగలగాలి. మరొక మాట చూపిస్తాం. దేవుని వాక్యములో యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనంలో రాయబడుతున్నటువంటి మాట. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనంలో ఇలా రాయబడుతుంది, నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞలను గైకొందురు అన్నాడు. ఎవరిని ప్రేమించేవారంట? చెడుతనాలు అసహించుకుంటే నీవు దేవుని ప్రేమించినట్లు లెక్క, ఆజ్ఞలను గైకొంటూ ఉంటే నీవు దేవుని ప్రేమించినట్లు లెక్క. ఆజ్ఞలు దేవుడు జారీ చేశాడు.
10 ఆజ్ఞలు పాత నిబంధనలో ఇచ్చాడు. కొత్త నిబంధనలో మార్కు సువార్తలో మనం జ్ఞాపకం చేసుకున్నాం, నీవు దేవుని ప్రేమించాలి, రెండవదిగా నీ పొరుగు వారిని కూడా నిన్ను వలే అన్నాడు. నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటావో, నీ కుటుంబానికి ఎంత ఇంపార్టెంట్ ఇస్తావో, నీ పిల్లలకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తావో నాయనా, అలాగే నీ కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులకు, పెద్దలకు, నీ కుటుంబం అంతటికి ఎంత విలువ ఇచ్చి ప్రేమిస్తావో, నిన్ను వలే నీ పొరుగు వారిని కూడా అలాగునా ప్రేమించాలి. ఇది దేవుని ఆజ్ఞ. నిజంగా నీవు దేవుని ప్రేమించగలిగితే శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించడమే కాదు, విడువక నీ ఎడల నా దేవుడు ఆయన కృప చూపుతున్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాం. దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు మరి కొద్ది మాటలు క్లుప్తమైన దైవాక్య సందేశాన్ని మీకు అందించి నా సమయాన్ని ఈ ఉదయకాలం ముగించడానికి ఆశిస్తున్నాను. అది ఏంటయ్యా అంటే, నిజముగా ఆయన మనల్ని ప్రేమించాడు కనుక మనమును ఆయన ప్రేమించవద్దులమై ఉన్నాము అన్నాడు పౌలు గారు. మనల్ని ప్రేమించాడు కనుక ఇప్పుడు మనం ఎవరిని ప్రేమించాలి? లోకాన్ని ప్రేమించకూడదు, పాపాన్ని ప్రేమించకూడదు, చెడును ప్రేమించకూడదు. దేవునికి వ్యతిరేకకరమైన ఈ లోకములో ఉన్న గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనములో ఉన్న ఏ శరీర కార్యాలు నీలో కనబడకూడదు. ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయించకూడదు. అతిశయించి వాడు ఎవడైనా ఉంటే వాడు ప్రభువునందు తప్ప మరి దేని యందు అతిశయించకుండాలి అన్నాడు. ఎందుకు ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయించకూడదు అని చెప్తున్నాను అంటే, మనము తెచ్చిందేమి లేదు, తీసుకెళ్లేది కూడా ఏమి లేదు. ఎట్లా ఈ లోకానికి వచ్చామో మరలా తిరిగి అట్లానే ఈ లోకానికి వెళ్ళిపోతాం. నా సందర్భం కాదు కానీ దేవుని వాక్యంలో ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనంలో స్పష్టంగా దేవుడు తన చిత్తాన్ని మాట్లాడుతుంటాడు. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భములో నుండి వచ్చెనో అదే ప్రకారముగా మరలా తాను వచ్చినట్లే ఆయన సంపాదించిన ఏదియో చేతబట్టుకొని పోడు, అతను వచ్చినట్లుగానే దిగంబరిగానే మరలా వెళ్ళిపోతాడు అని రాయబడింది వాక్యంలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వచ్చిందేమి లేదు, మనం తెచ్చిందేమి లేదు, పోయేటప్పుడు తీసుకెళ్లేది కూడా ఏమి లేదు. అయితే మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ పాఠం ఏంటి అంటే, నీవు దేవుని ప్రేమించాలి, నీవు కూడా దేవుని చేత ప్రేమించబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు నేను మిమ్మల్ని గౌరవిస్తున్నాను అనుకో, నమస్కారం అని చెప్పాను, నమస్కారానికి ప్రతి నమస్కారం సమస్కారం, అంతేనా? రాత్రి కూడా చెప్తూ వచ్చాను, వందనములు చెప్పినప్పుడు మరలా తిరిగి ఏం చెప్పాలి? వందనాలు చెప్పాలి. సహోదర సహోదరులు ఎదురుబడినప్పుడు, దైవజనులు మీకు ఎదురుబడినప్పుడు, దేవుని పిల్లలు రక్షించబడిన వారు, దేవుని మందిరానికి వస్తున్న వారు ఎదురుబడినప్పుడు ఒక్కనికొకడు ఏం చెప్పుకోవాలి? వందనములకు ప్రతి వందనము చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక నీవు దేవుని ప్రేమిస్తూ ఉంటే, చాలా మంది అంటారు, నేను ఎంత దేవుని ప్రేమిస్తున్నాను మీకేం తెలుసు పాస్టర్ గారు. నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తూ ఉంటే లోకములో ఉన్న దేన్ని ఆశించకూడదుగా, లోకాన్ని నీవు ప్రేమించకూడదుగా, లోకములో ఉన్న శరీరాశ నీలో కనపడకూడదుగా, లోకములో ఉన్న నేత్రాశ నీలో కనపడకూడదుగా, లోకములో ఉన్న జీవపుడము నీలో కనబడకూడదుగా. నిజంగా నీవు దేవుని ప్రేమిస్తూ ఉంటే చెడుతనాన్ని అసగించుకోవాలిగా. మనందరికీ తెలుసు, యోబు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి న్యాయవంతుడు యథార్థవంతుడు చెడుతనమును అసగించుకున్నవాడిగా యోబు కనబడుచున్నాడుగా. యోబు దేవుని యొక్క పాద సన్నిధిలో చెడుతనాన్ని అసగించుకొని కనబడడం వలన తన వ్యక్తిగత ఆత్మిక జీవితాన్ని దేవుడు ఎంతగానో బలపరుస్తూ వచ్చాడు. సమస్తము కోల్పోయినా మరలా తిరిగి రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. కనుక నీవు మనం ఆయన్ని ప్రేమించలేదండి, మొదట ఆయనే మనలను ప్రేమించాడు. ఆయన నిన్ను ప్రేమించాడు కనుక నీకు అత్యధిక జయం. ఆయన నిన్ను ప్రేమించాడు కనుక నీ కొరకు సమస్తాన్ని సమకూర్చి మేలుకరంగా చేస్తున్నాడు. నీవు అనుకోవచ్చు, నా ఆలోచన జరగలేదు, నీ ఆలోచన ఒకవేళ జరిగితే దానివల్ల నీకు నష్టం ఉంది కనుక కొన్నిసార్లు నీవు అనుకున్న ఆలోచన దేవుడు జరగనీయుడు బ్రేక్ చేస్తాడు. నీవు అనుకున్నట్లుగా జరిగితే కొన్ని కార్యాలలో మనమేమో జరిగిపోయి మనకు తెలిసేమో, పెద్దలు చెప్తే జరుగుతున్నది మనకు తెలిసేమో, కానీ భవిష్యత్తు ఎవరికైనా తెలుసా? ఇక్కడ కూర్చున్న దేవుని వాక్యాన్ని వింటున్న నీకు కానీ, బోధిస్తున్న నాకు కానీ నా భవిష్యత్తు ఏంటో, ఇంకోసేపట్లో ఏమైద్దో, మన భవిష్యత్తు జీవితాలు ఏంటో ఒక్క దేవునికి తప్ప మరి ఎవరికి తెలియదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకనే కొన్ని కార్యాలు దేవుని దగ్గర మనం ఆశిస్తున్నప్పుడు, కొన్ని కార్యాలు దేవుని దగ్గర మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ కార్యాలు
కార్యాలలో కొన్నిసార్లు అపజయం వచ్చేటట్లుగా చేస్తాడు. కొన్ని కార్యాలు ముందుకు సాగనివ్వడు, కొన్ని కార్యాలు మధ్యలో బ్రేక్ అయిపోతాయి. కారణం ఏంటి అంటే ఆ యొక్క కార్యము నీ జీవితంలో చేయడం ద్వారా దానిలో ఎదురవబోతున్నటువంటి నష్టం ఆయనకు తెలుసు కనుక, ఆయన కుమార్తెగా కుమారుడిగా నీవు నష్టపోకూడదు కనుక, ఆయన బిడ్డగా నీవు నష్టపోవడం దేవుని ఉద్దేశం కాదు కనుక, నిన్న ఆయన ప్రేమిస్తున్నాడు కనుక కొన్ని కార్యాలను ముందుకు కొనసాగనివ్వడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంత మాత్రము చేత దేవుడు నన్ను ప్రేమించడం లేదనుకొని నీవు అలాగ తలంచుకోవద్దని ప్రభు నామములో బ్రతిమలాడుతూ ఈ మాట చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొన్ని కార్యాలు నీ వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో నిలిపివేయడం అది దేవుడి నిన్ను ప్రేమించబట్టే. కొన్ని కార్యాలు నీ జీవితంలో ఆపేశాడు అంటే అంతకన్నా అద్భుతమైన, ఆశ్చర్యకరమైన, ప్రజలందరి ఎదుట సాక్ష్యం ఇచ్చినట్లుగా ఉన్నతమైన కార్యాన్ని ఏదో దేవుడు నీ కొరకు దాచిపెట్టాడు అని ఆ మనసుతో కొనసాగాలని చెప్తున్నాను దేవుని సేవకునిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇదే భాగంలో ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయంలో ఉన్న కొన్ని మాటలు, దేవుని ప్రేమించుట వలన మనకు దేవుడిచ్చే శ్రేష్టమైనటువంటి దీవెనలు ఏంటో కొద్ది మాటలు మీకు జ్ఞాపకం చేసి ముగిచ్చేస్తాం. దేవుని వాక్యంలో మొట్టమొదటి మాట, దేవుడు మనలను ప్రేమించడం ద్వారా. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం చదువుమా. జనులారా యెహోవా మాట వినుడి, దూరమైన ద్వీపములోని వారికి దాన్ని ప్రకటింపుడి. ఇశ్రాయేలును చెదరగొట్టిన వాడు వానిని సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియచేయండి అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? ఇశ్రాయేలు ప్రజల గురించి ప్రభు స్పష్టంగా తన చిత్తాన్ని, ఉద్దేశాన్ని మాట్లాడుతూ అంటున్నాడు. కొన్ని పరిస్థితులను దేవుడు అనుమతింపజేశాడు ఇశ్రాయేలు ప్రజల్లో. దేవుని మాట వినకుండా హృదయ కాఠిన్యాన్ని బట్టి, చెడుతనాన్ని జరిగిస్తా, వారి ఇష్టమైన రీతిలో వారి యొక్క సహజ సిద్ధమైనటువంటి స్వభావాన్ని బట్టి వారు ముందుకు వెళుతూ ఉంటే, ఇశ్రాయేలు ప్రజలను నశింపచేయడం దేవుని చిత్తము కాదు కనుక వారిని మరణానికి అప్పగించకుండా కొన్ని పరిస్థితులను దేవుడు అనుమతింపజేసి, కొన్నిసార్లు మనుషుల చేతికి దేవుడు వారిని అప్పగించి, కొన్నిసార్లు శోధనల చేతికి వారిని అప్పగించి, కొన్నిసార్లు కొన్ని విపత్తుకరమైన పరిస్థితులకు వారిని అప్పగించి దేవుడు వారిని చెదరగొట్టబడినటువంటి వారిని మరలా తిరిగి సమకూర్చబడుతూ దేవుని యొక్క ఆలోచనలో వారిని నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యములో 119వ కీర్తన 67, 71 వచనాలు మీరు చదివితే, 119వ కీర్తన 67వ వచనం, 71వ వచనం మీరు చదివితే అక్కడ రాయబడుతోంది, శ్రమ కలుగుకు పొనిపి నేను త్రోవ విడిచి తిరిగేనయ్యా, ఇప్పుడు శ్రమ కలగడం నాకు మేలైంది. ఎందుకు శ్రమ మేలు? ఎవరని చెప్తారా? శ్రమ నాకు మేలు, శ్రమ నాకు ఆశీర్వాదం, శ్రమ నాకు దీవెన, నాకు శ్రమే కావాలా అని ఇక్కడ కూర్చొని ఎవరమైనా కోరుకుంటామా? నిజక్రైస్తవులు అయితే అదే కోరుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు శ్రమ అంటే, దావీదు తన వ్యక్తిగత జీవిత అనుభవాన్ని రాస్తూ అంటున్నాడు, నాకు శ్రమ కలగడం ఎందుకు మేలో తెలుసా? నా దేవుని విధులను నేను పాటించడానికి, నా దేవుని మార్గములో నేను నడవడానికి, నా దేవుని ఆలోచనలు నేను నడవడానికి, నా దేవుని ఆ న్యాయ సంబంధమైన ఆయన మార్గములో నేను నడవాలి అంటే నాకేమి రావడం మేలంటే శ్రమ కలుగుట నాకు మేలాయను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఇశ్రాయేలు ప్రజలను 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వపు కాడికి అప్పగించిన, 70 సంవత్సరాలు బబులోను చెరకు అప్పగించిన, కొన్ని 7 సంవత్సరాలు మిద్యానీయుల చేతికి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు అప్పగించిన కారణం ఒకటే, వారిని చెదరగొట్టిన కారణం ఒకటే, వారికి శ్రమను అనుమతింపజేసిన కారణం ఒకటే, వారికి కాపుదలను దేవుడి ఇవ్వాలనే ఆలోచన కలిగి ఉన్నాడు కనుక అట్లాగైనా నన్ను గురించి తెలుసుకుంటారేమో, అట్లాగైనా పరిపూర్ణమైన మనస్సుతో నన్ను వెంబడిస్తారేమో, అట్లాగైనా నన్ను గురించినటువంటి అవగాహన నా ప్రజలకు వచ్చిద్దేమని దేవుడు ఇశ్రాయేలు ప్రజలను చెదరగొట్టిన వాడు ఆయనే, మళ్ళీ తిరిగి సమకూరుస్తున్నవాడు కూడా ఆయనే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటే మనందరికీ తెలుసు, గుండె చెదరే వారిని ఆయన బాగు చేసే దేవుడు. చెదరిపోయినటువంటి ఇశ్రాయేలు ప్రజలను నేను సమకూర్చి గొర్రెల కాపరి మందలను కాపాడుచున్నట్లుగా నేను వారిని కాపాడుదును అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు నిన్ను ప్రేమించడం ద్వారా శాశ్వతమైన కృపను, విడువని కృపను నీ పైన నా దేవుడు చూపడం ద్వారా నీకు ఇస్తున్నటువంటి శ్రేష్టమైన దీవెన ఏంటి అంటే నిన్ను దేవుడు కాపాడుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ కాపుదల ఎవరు మనకు అనుగ్రహించలేరు.
దేవుడిచ్చే కాపుదల ఎవరైనా ఇవ్వగలరా అంటే, మన డబ్బు మనల్ని కాపాడగలదా? కాపాడలేదు. మనకున్న స్థితిగతులు కాపాడగలవా? కాపాడలేవు. మనకున్న బంధుబలగాలు కాపాడగలవా? కాపాడలేరు. కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు, మరి కొన్ని వ్యక్తిగత జీవితంలో కొన్ని అనుభవాలు ఎదురవుతున్నటువంటి పరిస్థితుల్లో అందరూ ఉన్నా ఎవరు పట్టించుకోకుండా, పరామర్శించకుండా వదిలి వెళ్ళిపోయేటువంటి పరిస్థితుల్లో ఈనాటి ప్రజానికం ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఓ దైవజనుడికి ఏం చెప్తున్నాను అంటే, నిన్ను కాపాడేది ఒక్క ఇశ్రాయేలుడు కాపాడుచున్న దేవుడే తప్ప నిన్ను ఇంకెవ్వరూ కాపాడు. 121 కీర్తనలో మనం చదివితే, కొండల తట్టు నా కనుడెచ్చున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చిందయ్యా అంటూ అదే కీర్తనలో చివరి వచనంలో అంటాడు, ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకడు, నిద్రపోని దేవుడు, ఇది మొదలుకొని నా దేవుడు నిరంతరం నీ రాకపోకలలో యెహోవా నిన్ను కాపాడునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు మనను ప్రేమించడం ద్వారా మనకేమిస్తూ ఉన్నాడు అంటే, ఆయన ప్రత్యేకమైన కాపుదలను కలిగిస్తున్నాడు. రెండో మాట చూద్దాం దేవుని వాక్యంలో. అదే ఇర్మియా గ్రంథం 11వ వచనం చదువుదాం. 11వ వచనం చదవాలి త్వరగా. యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు, వారికంటే బలవంతుడైన చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. రెండో మాట చెప్తున్నాను, దేవుడు నిన్ను ప్రేమించడం ద్వారా, నీవాయనను ప్రేమించడం ద్వారా దేవుడు నీకు ఇస్తున్న మరొక శ్రేష్టమైన దీవెన ఏంటి అంటే, వెండి బంగారముల వంటి క్షయకరమైన లయమైపోయే వస్తువుల చేత మనం విమోచించబడలేదు, కానీ అమూల్యమైన విలువైన ప్రశస్తమైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క అమూల్యమైన రక్తము చేత మనము విమోచించబడ్డాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామం మహిమపడదాం. హల్లెలూయా. లయమైపోయే వస్తువులు కాదు, ఎడ్ల రక్తము కోడెల రక్తము మనల్ని విమోచించలేదు, కానీ గొర్రె పిల్ల అయిన యేసు ప్రభువారి యొక్క అమూల్యమైన రక్తము చేత మనము విమోచించబడ్డాం. దేవుడి ఇశ్రాయేలు ప్రజలకు ఏమిచ్చాడు అంటే విమోచనను దేవుడిచ్చాడు. ఈ సందర్భంలో ఒక మాట జ్ఞాపకం చేయడానికి ప్రేరేపించబడుతూ ఈ మాట చెప్తున్నాను. ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఎక్కడున్నారు? ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజల గురించి మోషే ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. నా ప్రజలు నాకు విడిచిపెట్టు, నా ప్రజలు పంపించేయి అంటే ఫరో రాజు ఏ మాత్రం వినకపోయేలకి అద్భుతాలలో 10 విధములైన అద్భుతాలు చేస్తూ వచ్చాడు. ఇది మీకు క్లియర్గా అర్థం అవ్వాలి అంటే ఈ 10 రకాలైనటువంటి అద్భుతాలు కీర్తనల పుస్తకం 78వ కీర్తనలో మీరు ఈ సందర్భాలన్నీ చూడొచ్చు. నేను చెప్తున్న ప్రతి మాట వాక్యాన్ని అనుసరించే చెప్తాను తప్ప నా సొంత మాటలు ఏం బయటికి రావు. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. 78వ కీర్తనలో ఉంది 10 రకాలైన అద్భుతాలు దేవుడు చేశాడు. 10 రకాలైనటువంటి అద్భుతాలలో ఇశ్రాయేలు ప్రజలను ఫరో రాజు విడిచిపెట్టడానికి, భయపడిపోయి విడిచిపెట్టడానికి కారణం ఏంటి అంటే, ఐగుప్తు దేశం అంతా 3 దినాలు చిమ్మ చీకటి కమ్మిందంట. ఎన్ని దినాలు? 3 దినాలు. ఒక ఆమె నడుస్తూ ఉంది, చీకటి పడిపోయింది, ఇక నడకలేదు, అక్కడే నిలబడింది, సతికిలు పడ్డది ఆడే. ఒక ఆయన పుస్తకం చదువుతూ ఉన్నాడు, పుస్తకం చదువుతున్నవాడు చీకటి పడిపోయింది, ఆడే కూర్చున్నాడు. 3 రోజులు ఆడే యేసు రక్తమే చెయ్యం. ఒకవేళ వంట చేస్తూ ఉన్నారేమో, వంట చేస్తున్నామి ఏడుంది? వంటగదిలోనే. అమ్మ రా అంటే నో, ఒకళ్ళొకళ్ళు కనబడడానికి అవకాశం లేదు, కట్టిగా చీకటి ఏర్పడింది. ఇది ఒక అద్భుతం. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చేసిన అద్భుతాలను గురించి ధ్యానము చేస్తుంటే నిండు మనస్సుతో దేవుని స్తుతించకుండా మనం ఉండలేం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అబ్బా, ఎన్ని రకాల అద్భుతాలు చేశాడో. మోషేతో దేవుడు చెప్పాడు, ఈ రాత్రి సంహార దూతను నేను పంపించబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రాత్రి సంహార దూత ఇశ్రాయేలు ప్రజలు ఈ ఐగుప్తు దేశంపైకి నేను వదిలిపెట్టబోతున్నాను. కారణం ఏంటంటే నా మాట వింటలేదు కనుక విడిచిపెట్టు, నా ప్రజలను నేను మాట్లాడుతూ ఉన్నా నా మాటను పెడచెవిని పెట్టారు కనుక ఈ రాత్రి ఒక అద్భుతమైన కార్యాన్ని చేస్తున్నాను మోషే ద్వారా దేవుడు తన ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? మీలో ఉన్న ప్రతి ఒక్క ఇశ్రాయేలుడు ఏం చేయాలంటే గొర్రె పిల్లను వధించి దాని రక్తము మీ గడప కొమ్ములకు రాయమన్నాడు. ఇప్పుడు గట్టిగా చెప్పట్లు, దేవునికి మహిమ కలుగును గాక. గడప కొమ్ములకు ఆ రక్తము రాయమన్నాడు. ఏ ఇంటికైతే ఆ గొర్రె పిల్ల రక్తం, విమోచించబడిన రక్తం, పవిత్రమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం ఏ గడప కొమ్ములోకైతే
ఆ సంహార దూత చూసిద్దో ఆ ఇంటికి మరణము తప్పించబడిద్ది అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఇంట్లోకి సంహార దూత రాదు అని చెప్పాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ గొర్రె పిల్లను వధించి వారి యొక్క గృహాలు, వారున్న గృహాలకి గడప కొమ్ముల మీద అమూల్యమైన రక్తాన్ని రాస్తూ వచ్చారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంహార దూత బయలుదేరాడు. సంహార దూత బయలుదేరింది, మరణ దూత బయలుదేరింది. బయలుదేరిన తర్వాత ఏ ఇంటికైతే రక్తపు గుర్తు లేదో ఆ ఇంటిలో పుట్టిన ప్రథమ సంతానాన్ని మరణము తీసుకెళ్ళిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రాజుగారి కుమారుడు, ప్రథమ కుమారుడు కూడా చచ్చిపోయాడు. ఎవరి కుమారుడు? రాజుగారు, ఫరో రాజు యొక్క ప్రథమ కుమారుడు కూడా మరణానికి అప్పగించబడిపోయాడు. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఎంత అద్భుతాన్ని చేశాడు దేవుడు. ఈ సంగతి నేను ఆలోచిస్తూ ఉంటే దేవుని స్తుతించకుండా నేను ఉండలేకపోతున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకనో తెలుసా? అందరి గృహాల్లో చీకటి ఉంటేనంట, ఇశ్రాయేలు ప్రజల గృహాల్లో నిత్యము వెలుగై ఉన్న దేవుడు ఉన్నాడంట. గొడ్డగడ్డకి చప్పట్లో దేవునికి మహిమ కలుగునే గాక. అందరి గృహాలు మరణ రోదనతో వేడుస్తూ అల్లాడిపోతూ, నా కొడుకు చచ్చిపోయాడే, నా కూతురు చచ్చిపోయిందే, ప్రథమ సంతానముగా యవన బలములో పుట్టిన నా బిడ్డ చనిపోయిందని అందరూ దుఃఖములో ఉంటే ఇశ్రాయేలు ప్రజలు సంతోష గానములతో ఐగుప్తు నుండి విడిచిపెట్టి బయటికి దేవుడు తీసుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ప్రేమించడం వలన వారి జీవితాల్లో విమోచనను కలుగు చేశాడు, విడుదలను కూడా దేవుడు కలుగు చేశాడు. దేవుని వాక్యములో లూకాసు సువార్తలో ఓ చక్కని మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, లూకాసు సువార్త 4వ అధ్యాయము 18వ వచనంలో అంటాడు. లూకాసు సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో విమోచించి వదిలిపెట్టలేదండి. వారు ఏ బంధకాలలో ఉన్నారో, వారు అడ్డుబండలతో ఉన్నారో, వారు ఆత్మీయంగా ఎదగడానికి, వారు దేవుని ప్రేమించడానికి ఏవేవి వారి జీవితాల్లో అడ్డుగా ఉన్నాయో వాటన్నిటినీ దేవుడు తెంచేశాడు. యేసు రక్తమే జయం. 103వ కీర్తనలో కూడా అంటాడు, సమాధిలో నుండి నా ప్రాణమును నా యేసయ్య విమోచించాడు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు దేవుని ప్రేమించడం ద్వారా, దేవుని నీవు ప్రేమించడం ద్వారా, దేవుడు నిన్ను ప్రేమించడం ద్వారా నీ జీవితంలో కలిగే ఆశీర్వాదం లేక దీవెన ఏంటి అంటే, నెంబర్ 1 కాపాడుతాడు దేవుడు నిన్ను, రెండవదిగా విమోచిస్తాడు, మూడవదిగా నీవు ఎక్కడ బంధించబడ్డావో, ఏదైతే బ్రేక్ అయిపోతుందో, నీ జీవితంలో ఏది అడ్డుబండలుగా ఉన్నాయో, నీ జీవితంలో ఏది ఆటంకాలుగా ఉన్నాయో వాటన్నిటిలో నుండి జీవము కలిగిన దేవుడు నీకు విడుదలను అనుగ్రహించునుగాక. ఆమేన్. 4వ మాట చెప్తాం దేవుని వాక్యంలో. 4వ మాట చెప్తాం దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు 12వ వచనం చదవండి త్వరగా. 12వ వచనం, వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహ ధ్వని చేతులు, ఈ చివరి మాట చదువుదాం, వారిక ఎన్నటికి నీ కృషింపగా నీరు పారు తోటవలే ఉంటారు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనంలో, నా గొర్రెలు నా చేతిలో ఉన్నాయి, వాటిని ఎవడు నా చేతుల నుండి అపహరింపలేడు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరి చేతిలో ఉన్నాం? ఎవరి చేతిలో ఉన్నాం? దేవుని చేతిలో ఉన్నావు. గుర్తుపెట్టుకో, దేవుని చేతిలో నీవు ఉన్నావు గనుక ఆయన చేతిలో ఉన్న నీవు ఎన్నటెన్నటికి నీ కృషించిపోకుండా నీరు కట్టు తోటవలే నీవు అభివృద్ధి పరచబడతావు. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా ప్రవచన గ్రంథం 58వ అధ్యాయము 11వ వచనంలో ఇలా రాయబడుతుంది, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఓటవలే, నీరు కట్టిన తోటవలే నీవు ఆశీర్వాదించబడుతున్నావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు ఎలాగుంటావు అంటే, నీవు దేవుని ప్రేమిస్తే నీవు నశించువావు, దేవుని ప్రేమిస్తే నీవు కృషించువావు, దేవుని ప్రేమిస్తే ఎప్పుడు ఉబుకుచున్న నీటి ఓటవలే నీవు, నీ కుటుంబం, నీ బిడలు, నీకు కలిగిన సమస్తము నీరుపాడు ప్రవాహ జలముల వలె, ఆ తోటల వలె ఎన్నటికి నీ దేవుని చేతిలో నుండి సాతానుడి నీ పైన దాడి చేయకుండా, కృషించిపోకుండా, బలహీనపరచబడకుండా నిన్ను నీరుపారు తోట వలె నా దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. 5వ మాట చెప్తాం దేవుని వాక్యంలో. చూడండి దేవుని వాక్యులు ఇదే కీర్తనలో, ఇదే ఇర్మియా గ్రంథములో 31వ అధ్యాయము 13వ వచనం. 31:13, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించెదను, విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందాన్ని కలుగజేస్తాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ దుఃఖమునకు ప్రతిగా నీకేమిస్తాడు అంటే సంతోషాన్ని దేవుడిస్తాడు. 125వ కీర్తన అనుకుంటాను, అక్కడ చూస్తే కన్నీటితో విత్తువాడు సంతోషగానముతో పరలను కోసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కన్నీటితో దేవుని పాద
సన్నిధిలోకి నీ వస్తే, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో మనం చూస్తే 9వ వచనంలో, వారు ఏడుస్తూ నా దగ్గరకు వస్తారు, వారు నవ్వుకుంటే వెళ్ళేటట్టు నేను చేస్తానన్నాడు. ఇప్పుడు గట్టిగా చెప్పట్లో దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏడుస్తూ నువ్వు దేవుని దగ్గరకు వచ్చావు, కన్నీరు గారుస్తూ దేవుని దగ్గరకు వచ్చావు, కృషించిపోతూ దేవుని దగ్గరకు వచ్చావు. నిన్నే ప్రేమిస్తున్నానయ్యా, నిన్ను ప్రేమిస్తున్న నా జీవితంలో ఈ శ్రమ ఏంది ప్రభువా, నిన్ను ప్రేమిస్తున్న నా జీవితంలో ఈ ఆటంకం ఏందయ్యా, నిన్ను ప్రేమిస్తున్న నా జీవితంలో ఇలాగైందేంది అలాగైందేందని కన్నీరు గారుస్తున్న నీ జీవితంతో దేవుడిస్తున్న వాగ్దానం, నీ దుఃఖాన్ని నా దేవుడు సంతోషముగా మార్చబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు నీవు కృంగిపోయావో, ఎందుకు నీవు బలహీనపరచబడుతున్నావో, ఏ విషయంలో నీకు కాపుదల లేక, ఏ విషయంలో దుఃఖాక్రాంతులవై, ఏ విషయంలో దుఃఖాక్రాంతురాలవై నీవు ఉన్నావో, నా దేవుడు నీ కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చునుగాక. ఇది మొదలుకొని యెహోవా నీకు నిత్యమైన వెలుగుగా ఉండునుగాక. ఇది మొదలుకొని నీ దుఃఖ దినములను నా దేవుడు సమాప్తము చేయునుగాక. హల్లెలూయా. చేస్తాడు. ఎందుకో తెలుసా, నీవు ఆయన్ని ప్రేమిస్తున్నావు కనుక, నీకన్నా ముందుగానే ఆయనే నిన్ను ప్రేమించాడు కనుక, నీ జీవితంలో ఉన్న ఏ దుఃఖమైన ఏ విచారమైన దాన్ని కొట్టివేసి నీకు సంతోషాన్ని దేవుడు కలుగు చేస్తాడు. అదే మాటలో ఇంకొక మాట ఉంది, 6వ మాట. అదేంటి అంటే, నీ విచారాన్ని కొట్టివేసి నేను నిన్ను ఆదరిస్తాను, ఆనందాన్ని కలుగు చేస్తాను అన్నాడు. ఆదరించేవాడు ఆయనే. ఆదరణకర్తవు, అనాథునిగా విడువవు, నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు. పాడాలి. నీ తోడు ఒంటరిని కానెన్నడు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. ఆదరణకర్తవు, అనాథునిగా విడువవు, నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు. నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు. నేనే నిన్ను ఓదార్చేవాడిని, నేను తప్ప నిన్ను ఓదార్చేవారు లేడు. నేను అని చెప్పుకోవడానికి మనం అనర్హులం, కానీ నేను అని చెప్పుకోవడానికి నా యేసయ్య ఒక్కడే అర్హుడు అని చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను నిన్ను ఓదార్చేవాణ్ణి, నేను నిన్ను ఆదరించేవాణ్ణి, నీ విచారాన్ని కొట్టివేసేవాణ్ణి, నీకు ఆనందాన్ని కలుగు చేసేవాణ్ణి. ఎందుకో తెలుసా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక, నీవు నన్ను ప్రేమిస్తున్నావు కనుక, నా ఆజ్ఞలను అనుసరించి నడుస్తున్నావు కనుక, నీలో లోకము నాలో కనబడడం లేదు కనుక, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నేను ఏమి చేస్తున్నానంటే ఆదరించదను, నీకు ఆనందాన్ని కలుగు చేస్తాను. చివరి మాట అదే అధ్యాయం 14 వచనం, 31వ అధ్యాయం 14 వచనం. కృవుతో యాజకులను సంతోషపరుస్తాను, నా జనులు నా ఉపకారములను తెలుసుకొని వారు తృప్తి నొందెదరు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ప్రేమిస్తున్నటువంటి దైవజనులకు కూడా ఏం చేస్తాడంట, ఆయన ఉపకారం చేస్తాడు, తృప్తినిస్తాడు. అలాగే దేవుని ప్రేమిస్తున్న దేవుని కుమార్తెవు, దేవుని కుమారుడైన నిన్ను కూడా నా దేవుడు ఏం చేస్తాడంటే తృప్తిపరుస్తాడు. ఈ రోజుల్లో లేనిదల్లా జనానికి అదే. ఏమి లేదు, 1,00,000 రూపాయలు సంపాదించాం, 1,00,000 జాలి అనుకుంటావా? అనుకో. ఇంట్లో ఏదన్నా మంచి ఫేవరెట్ కూర వండారు, గోంగూరతో చేసిన ఐటమ్ అయితే ఇక చెప్పే పని కాదు. ఒకసారి తింటాం, భలే కమ్మగా వండేవమ్మా అని, ఇంకొద్దిగా తెమ్మంటాం, మళ్ళీ తింటాం. ఒక గంటన్నర 2 గంటలు గడిచిపోయిన తర్వాత, అమ్మాయి ఏమన్నా ఉందా అంటాం. అంటే ఏమి లేదు, మనిషికి చెప్పాలా, మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను, ఏమి లేదు, తృప్తి లేదు. ఎంత సంపాదించినా, ఎంత తిన్నా. కొంతమందికి బట్టల పిచ్చోళ్ళు ఉంటారు. ఏ పిచ్చి? వస్త్రాల పిచ్చి కొంతమందికి. అబ్బో ఏం పిచ్చో, ఒకప్పుడు నాకు కూడా ఉండేది ఈ పిచ్చి. దేవునికి స్తోత్రం. ఆ పిచ్చి నుండి విడుదల ఇచ్చే ప్రభు అని ప్రార్థన చేసే ప్రభు దగ్గర.
మా అమ్మ చనిపోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక కొత్త చొక్క నా ఒంటి మీద పెట్టుకోలేదు, ఒక కొత్త డ్రెస్ నేను వేసుకోలేదు. సెంటిమెంట్ కాదు, లేకపోతే ఏదో అని కాదు, ఎందుకు ఆశ లేదు. ఆ డబ్బులకు 1000 రూపాయలు ఖర్చు పెట్టేవాడిని. దేవునికి మహిమ కలుగును గాక. వస్త్రాలు కొనాలి అంటే ఏదైనా వైట్ షర్ట్ మంచి కలగా కనపడిందంటే, కలర్ వస్త్రాల మీద లేదులే నాకు ధ్యాస ఫస్ట్ నుంచి. తెల్లని వస్త్రాల్లోనే కొద్దిగా డిజైన్గా పవర్ఫుల్గా ఉండేటువంటి ఆకర్షణీయమైనవి చూసినప్పుడు మనసట్ లాగేది. వెంటనే ఫోన్ చేసి ఉన్నాయి, నాకు తెలిసిన కుర్రోడు ఉన్నాడు, ఆ కుర్రోడికి ఫోన్ చేసి, తమ్ముడు ఇది పలానా షాపుల పనులు ఉంది, ఆ షర్ట్లు 1-2 చాలు, ఒక 6 తెచ్చేయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 2,000 రూపాయలు అయిద్దన్న, 2,000 కానీ 2,500 కానీ కొట్టేస్తాను, తెచ్చేసేయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అట్టుండేది పిచ్చి. మా సేవకులందరూ అడుగుతున్నారు, ఏంది ఎలాగుంటున్నావు? ఇట్లా ఉండేవాడు కాదే. మనసులో వేదన ఏమి లేదు, ఏదో గుర్తుకొచ్చినప్పుడు వేదన ఆలోచన ఉంటుంది. కానీ ఆలోచన ఏంటంటే, ఆ ఖర్చు పెట్టేదేదో ప్రభువు పని కొరకు ఖర్చు పెడితే, ఎవరి పని కోసం? దేవుని పని కొరకు, అనాథులకో, వృద్ధులైనటువంటి వారికో, ఎవరో ఒకరికి నేను వేసుకునేదానికన్నా నా తోటి జతపని వారికో, లేకపోతే ఎవరో ఒకరికి ఏదో ఒక సహాయం చేయడానికి ఆ డబ్బులు ఉపయోగపడతాయి కదా. నేను వేసుకొని నేను సరదాగా తిరుగుతుంటే నాకేం సంతోషం అనే ఆలోచనకు వచ్చాను. లేదులే, దేవునికి స్తోత్రం. ఓ తల్లి ప్రేమించి మరి కొంత మనీ ఇచ్చి మీరందరి కుటుంబం అంతా బట్టలు తీసుకోవాలంటే, పాస్టర్ గారు పిల్లలకు కూడా తీశాను, వాళ్ళు వేసుకొని వచ్చారు, కానీ నేను కొత్త బట్టలు వేసుకోవాలా. ఈ రోజుకి బీరువాలు అట్టే ఉన్నాయి. దేవుడు దానికి ఎప్పుడు తరుణం ఇస్తాడో ఆ రోజు ఖచ్చితంగా వాటిని వేసుకోవాల్సిందే, తప్పదు. ఎందుకు చెప్తున్నాను ఈ మాటలంటే మీకు అర్థమయ్యే రీతిలో, మానవుని జీవితంలో ఏం లేదంటే తృప్తి లేదు. ఏం లేదు? తృప్తి లేదు. అయితే దేవుడు అంటున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తాను, నేను నిన్ను ప్రేమించడం ద్వారా నీకేం కలుగు చేస్తానంటే తృప్తిపరుస్తాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అంటాడు, సంపన్న స్థితిలో ఉన్న ఆ స్థితి నేను ఎరుగుదును, లేమి స్థితిలో ఉండడం నాకు తెలుసు, మధ్యంతర స్థితిలో ఉండడం నాకు తెలుసు, ఆకలి దప్పులకి అల్లాడిపోయిన పరిస్థితి కూడా నాకు తెలుసు అన్నాడు. అంటూ ఓ బలమైన మాట మాట్లాడుతూ వచ్చాడు. ఏమనో తెలుసా? ఏ స్థితిలో ఉన్నా నేను సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొనుచున్నాను అన్నాడు. ఇప్పుడు గట్టిగా చప్పట్లు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమున్నా ఏమి లేకపోయినా నీవుంటే చాలు యేసయ్యా, ఏమున్నా ఏమి లేకపోయినా నీవుంటే నాకు చాలు యేసయ్యా, చాలు యేసయ్యా, నీవే చాలు యేసయ్యా. పాడాలి, చాలు యేసయ్యా, నీవే చాలు యేసయ్యా, ఏమున్నా ఏమి లేకపోయినా నీవుంటే నాకు చాలు యేసయ్యా, ఏమున్నా ఏమి లేకపోయినా ఉంటే నాకు చాలు యేసయ్యా. దేవుని ప్రేమిస్తున్న నీ జీవితంలో దేవుడిచ్చే దీవెన ఏంటి అంటే, సంతృప్తికరమైన జీవితాన్ని దేవుడు నీకు ఇస్తాడు. కోట్లు ఉన్నవాడికి లేదు, మనకిచ్చాడు ఆ ధన్యత. ఏంటో తెలుసా? మనం కచ్చాపచ్చాగా 2 టమాటాలు 2 పచ్చిమిరకాయలు ప్రశాంతంగా రోట్లో దంచేసుకొని ఎంజాయ్గా తినేస్తాం మనం. వాడు సచ్చినట్టు జామదాగి బ్రతకాల, వాడికి ఆ ధన్యత, మనకేమో ఈ ధన్యత. ఇందులో ఉన్న సంతృప్తి, ఏది తినాలంటే తినేయొచ్చా తినకూడదా? తినేయచ్చు. ఆప్షన్స్ ఉన్నాయి. నువ్వు ఈ కాయ తినకూడదు, మనకేమన్నా ఆప్షన్ ఉందా? నో ఆప్షన్. కారణం ఏంటంటే, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక, నీవాయిని ప్రేమిస్తున్నాడు కనుక పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని నీకు ఇచ్చాడు. ఏదైనా తినగలగడానికి సంతృప్తికరమైన జీవితాన్ని నీకు ఇచ్చాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక తృప్తిని కలుగు చేశాడు. దేవుడు నిన్ను ప్రేమించి క్రొవ్విన వాటితో విందును చేసి తృప్తిపరిచాడు నిన్ను. అక్కడున్న మాట ఏంటంటే, క్రొవ్విన వాటితో విందును చేశాడు. దేవుని వాక్యములో ఈ చివరి మాట చెప్తున్నాను. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 6వ వచనం మనం చదివితే అక్కడ అంటాడు, క్రొవ్విన వాటితో నేను విందు చేశాను. ఎవరు? దేవుడు విందు చేశాడు. ఎవరిని వధించాడు? మనందరి పాప పరిహారార్థమై
యవన కాలపు రక్తాన్ని గొల్గొతా కొండపైన అడ్డకొయ్యిపై నిలువు కొయ్యిపై ఆకాశమునకు భూమినికి మధ్యలో వేలాడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు క్రొవ్వినటువంటి మరి గొర్రె పిల్లవలే ఆయన తన అమూల్యమైనటువంటి రక్తాన్ని మన కొరకు దారబోశారు. ఆయన అమూల్యమైన రక్తాన్ని చిందించడం ద్వారా చాలా గృహాల్లో మనం చూస్తూ ఉంటాం, ఒక క్రాస్ వేసి ఇంగ్లీష్లో రాసి ఉంటుంది. నాకేం పెద్దగా ఇంగ్లీష్ రాదుగా, ఏడన్నా తెలుగు ఉంటుందేమో అని చూస్తా. తెలుగు కూడా కనపడింది 2 ఇళ్లల్లో. అబ్బా ఎంత సంతోషమో. ఆ ఇంగ్లీషులో ఉన్న మాట గుణించుకొని చదివేలేకి కాస్త టైం అయిపోయింది. ఊరకు అట్ట చూసి వెళ్తామే కదా మేము ఏ ఇంటికి వెళ్ళినా. కనుక అట్ట చూసే లోపల అదేమి నేను చదవలేను. కాబట్టి ఏం చేయాలో అర్థం కాక, ప్రభు ఆ తెలుగులో ఎక్కడన్నా చూపించంటే ఒకసారి చూపించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ సిలువు పైన ఒక చున్ని, అసలు తప్పది వేయకూడదు అట్లా. సిలువు పైన చున్ని వేశారు. అంటే యేసు ప్రభు అంట వస్త్రాలంట. ఎక్కడన్నుందా బైబిల్లో? అసలు ఏ ఆకారాన్ని నీవు పూజించకూడదని దేవుని వాక్యం చెప్తుంటే, ఆకారాన్ని పెట్టుకొని ఆకారం పైన సిలువు పైన ఓ చున్ని వేసి, వైట్ చున్నీయో రెడ్ చున్ని వేసి దాని కింద వాయబడిన సెంట్ అని చెప్తున్నాను. బొమ్మ గురించి నేనేం మాట్లాడను. ఆ తప్పో ఒప్పో ఎవడు చేస్తున్న పని అడిగే తెలియాలా. అయితే ఆ క్రింద ఉన్న సెంటెన్స్ ఏంటంటే, ఒక ఆయన అడుగుతున్నాడు, నన్ను ఎంతగా నీవు ప్రేమించావు చెప్పు అన్నాడు. అంటే అప్పుడు ప్రభు చెప్తున్నాడు, నిన్నెంతగా నేను ప్రేమించాను తెలుసా? నీ కొరకు నా ప్రాణాన్ని అర్పించేంతగా నేను ప్రేమించాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతగా ప్రేమించాడంటే యేసయ్య, అమ్మకి లేదు ఇలాంటి ప్రేమ, నాన్నకి లేదు ఇలాంటి ప్రేమ, సహోదరులకి లేదు. లోకములో ఉన్న ఏ ప్రేమలో ఖచ్చితంగా స్వార్థం ఉంటుంది, కానీ యేసయ్య ప్రేమలో ఏవి లేదంటే స్వార్థము లేనే లేదు. కనుక ఆయన నిన్ను ప్రేమించి నీ కొరకు నిజమైన ప్రేమ, త్యాగపూరితమైనటువంటి ప్రేమలో ఆయన నీ కొరకు గొల్గొతా కొండపైన బలి అర్పణగా మార్చబడ్డాడు. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి. ఓ చిన్న ప్రార్థన ప్రభు పాసన్నదిలో చేద్దాం. నీ కొరకు నా కొరకు కల్వలి గిరి పైన ఆయన గాయపరచబడ్డాడు, కొట్టబడ్డాడు, దున్నబడ్డాడు, పిడిగుద్దులు గుద్దబడ్డాడు. నాగటి చాళ్ళవలే ఆయన శరీరము దున్నబడింది. క్రొవ్విన బాధితో విందు చేయడానికి ఆయనే బలి పశువుగా సిలువ పైన ఆయన నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని అర్పించి ప్రాణత్యాగము చేశాడు. ఆయన ప్రాణత్యాగాన్ని వ్యర్థంగా నీవు అనుకుంటున్నావేమో. ఆయన నిన్ను ప్రేమించడం ద్వారా నీ జీవితంలో కాపుదల, ఆయన నిన్ను ప్రేమించడం ద్వారా నీ జీవితంలో విమోచన, ఆయన నిన్ను ప్రేమించడం ద్వారా నీ జీవితంలో ఏ బంధకాలలో నీవు ఉన్నావో బంధకాల్లో నుంచి విడిపిస్తాడు. ఆయన నిన్ను ప్రేమించడం ద్వారా ఎన్నటికీ కృషించిపోకుండా నీరు కట్టు తోటవలి నిన్ను ఆశీర్వదించడం దేవుని ఉద్దేశం. ఆయన నిన్ను ప్రేమించడం ద్వారా నీ దుఃఖమును సంతోషంగా మార్చేస్తాడు. ఆయన నిన్ను ప్రేమించడం ద్వారా విచారాన్ని కొట్టివేసి నిన్ను ఆదరించి ఆనందాన్ని కలుగు చేస్తాడు. ఆయన నిన్ను ప్రేమించడం ద్వారా ఆయన తృప్తికరమైన జీవితాన్ని నీకు అనుగ్రహించబోతున్నాడు. నిజంగా నీవు దేవుని ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞలు గైకొంటారు. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారికి ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించి ఎంతగా ప్రేమించాడు అంటే, నీ కొరకు నా కొరకే తన ప్రాణాన్ని త్యాగం చేసేంతగా దేవుడు నన్ను ప్రేమించాడు. ఆయన ప్రేమను చులకం చేసుకోబాక, ఆయన ప్రేమను తక్కువ చూడబాక, ఆయన ప్రేమను అర్థం చేసుకో. నీ కొరకు ఎంత ప్రేమించి తన ప్రాణాన్ని పెట్టాడో ఆయన సిలువ త్యాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో, స్మరణగా తెచ్చుకో. ఇంకా ఎవరైనా ఈ స్థలమందు రక్షించబడినటువంటి వారు ఉంటే, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి పశ్చాత్తాపడి మారు మనసు పొంది నమ్మి బాప్తిస్మం పొంది రక్షించబడతారు. ఒకవేళ రక్షించబడ్డానయ్యా అంటే నిజంగా నీవు దేవుని ప్రేమిస్తున్నావా? నీవు దేవుని ప్రేమిస్తే నిన్ను కూడా ఆయన ప్రేమిస్తాడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నానని మాట్లాడుతూ వచ్చాడు. మాట్లాడిన దేవుని మాటలు మన జీవితంలో ఫలించినట్లుగా హృదయపూర్వకంగా వచ్చిన ప్రార్థన, ఎవరికి వారు వచ్చిన ప్రార్థన చేద్దాం. ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించాడు కనుక నీ కొరకు తన ప్రాణాన్నే త్యాగం చేయగలిగాడు, నీ కొరకు తన ప్రాణాన్నే అర్పించగలిగాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడువి, ఆలోచనకర్తమైన మా గొప్ప దేవ, స్తుతి మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, విడువక నీ ఎడల కృప చూపుతున్నానని ఈ దినం మాతో మీరు మాట్లాడే నీ వాక్కుల కొరకు నీకు స్తోత్రాలు. విత్తమున వాక్యాన్ని స్థిరపరచండి, బలపరచండి.
మేమందరము కూడా నిన్ను ప్రేమిస్తూ నీ చేత కూడా మేము ప్రేమించబడినట్లుగా కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. నాయన వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలందరి జీవితాల్లో అట్టి ఆశీర్వాదాన్ని కృపను మీరు అనుగ్రహించి వారు ఏ బంధకాల్లో ఉన్నారో ఏ పరిస్థితుల్లో ఉన్నారో వాటన్నిటినీ ప్రభువ విడుదల కలిగించి నీ కార్యాలు జరిగించమని నాయన వింటున్నటువంటి బిడ్డల యొక్క జీవితాలు, ఆత్మీయ జీవితాలు, వ్యక్తిగత జీవితాలు దర్శించి కృపను, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని, నెమ్మదిని మీరు కలుగు చేసి బలపరచమని నాయన ఈ దినం ఈ వాక్యం చెప్పడానికి, వాక్యాన్ని నేర్చుకోవడానికి, వాక్యాన్ని బోధించడానికి, వాక్యాన్ని వినడానికి ప్రభువ ఆసక్తి కలిగి నీ పాసనదులకు వచ్చిన మా అందరితో మీరు మాట్లాడారు నాయన. అందును బట్టి మీకు వందనాలు. విత్తమైన వాక్యాన్ని నీరుకట్టి ఫలింపు చేయమని నిత్యరాజ్యంలో మేము ఉండున్నట్లుగా నిన్ను ప్రేమిస్తూ మా ప్రాణమున్నంత వరకు నిన్ను ప్రేమిస్తూ కొనసాగడానికి సహాయం చేయమని యేసు ప్రభు నామములు అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.